ఈరోజు స్టాక్స్లో మనం అప్డేట్ చేసుకోవాల్సినవి టీవీఎస్ మోటార్స్ ఇటలీలో కార్యకలాపాలు ప్రారంభించింది. అలాగే కంపెనీ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్ సైకిళ్లను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోందన్నమాట. అక్కడ ఎల్ఎన్టీ వచ్చి ఎల్ఎన్టీ వాల్వ్స్ లిమిటెడ్ సౌదీ అరేబియాలో కొత్త తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. M&M రాబోయే 3 సంవత్సరాల్లో తన ఎలక్ట్రిక్ బిజినెస్ మీల్లో 12,000 crores పెట్టుబడి పెడుతుంది. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 32% ఇంక్రీజ్ అయ్యి 2,038 crores చేరుకొని ఒక్కొక్క షేర్కి డివిడెండ్ వచ్చి 21 రూపీస్ 10 పైసా ప్రకటించింది. వేదాంత కూడా 8,500 crores సమీకరించాలని కూడా యోచిస్తోంది. వేదాంత కూడా ఒక్కొక్క షేర్కి 11 రూపాయల మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ 25th మే, ఈ నెల 25 లోపు ఉన్నవాళ్ళు, షేర్స్ ఉన్నవాళ్ళు మధ్యంతర డివిడెండ్కి ఎలిజిబిలిటీ వస్తారు. గెయిల్ వచ్చి జనవరి మార్చి Q4 నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 260% ఇంక్రీజ్ అయ్యి 2,176 crores చేరుకుంది. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.